హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిపోయే సినిమాకి కథ దాదాపుగా ఖరారైందని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ సినిమా సమ్మర్ నుంచి సెట్స్ కి వెళ్లే అవకాశం ఉంది. దానికోసం ఏర్పాట్లు అవి కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. అంటే యాక్చువల్గా పెద్ద సినిమా విడుదలకు సంబంధించినటువంటి కొంత సందిగ్ధత నెలకొని ఉండడం మనం చూస్తున్నాం. అంటే మార్చి 27వ తారీఖున వస్తుందా రాదా, ఎందుకంటే ఇప్పటి వరకు ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో జరగట్లేదు కాబట్టి ఆ సినిమా మార్చి కాకుండా ఏప్రిల్లోనో మేలోనో వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు ఒక పక్క జరుగుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు నెక్స్ట్ ఈ పెద్ద తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే సినిమా సమ్మర్ లో సెట్స్ కి వెళ్ళనుందనే వార్త అధికారికంగా ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ కథ ఏ జోనర్ లో ఉండబోతుంది అంటే రంగస్థలం కొనసాగింపుగా అలాగే ఏమైనా ఉంటుందా, లేకపోతే వేరే జోనర్ లో ఉంటుందా అని చెప్పి ఒక దాని మీద ఒక క్లారిటీ వచ్చేది. అంటే హీరో రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరు ఒక క్లారిటీకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. యాక్చువల్గా పెద్ద సినిమాలో కూడా సుకుమార్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండడం మనకు తెలుసు. కాబట్టి రంగస్థలం పెద్ద తర్వాత సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా కథని దాదాపుగా ఫైనలైజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా చాలా జోరుగా జరుగుతుంది. సమ్మర్ లోనే ఈ సినిమా సెట్స్ కి వెళ్ళనుంది. అలాగే లుక్ పరంగా కూడా రామ్ చరణ్ లుక్ అంటే సుకుమార్ తన ప్రతి సినిమాలో హీరో లుక్ సెపరేట్ గా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కావచ్చు, రంగస్థలంలో రామ్ చరణ్ కావచ్చు, పుష్ప 1, 2లో బన్నీ కావచ్చు, ఇలాగా లుక్స్ పరంగా కూడా రొటీన్ కి భిన్నంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి సుకుమార్ ఈ సినిమాలో లుక్స్ పరంగా కూడా రామ్ చరణ్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. అంటే సుకుమార్ పుష్ప 1, పుష్ప 2 అసాధారణటువంటి విజయం సాధించడం మనకు తెలుసు. అయితే అంతకు ముందు కూడా అతని సక్సెస్ రేటు కేవలం 1-2 సినిమాలు మాత్రమే. అతని కెరీర్ లో ఆర్యా మొదలుకొని పుష్ప 2 వరకు ఇంచుమించుగా 9-10 సినిమాలు వస్తే అందులో జగడం రెండో సినిమాగా ఆర్యా తర్వాత ఇమీడియట్ గా వచ్చినటువంటి జగడం డిసప్పాయింట్ చేసింది. తర్వాత మహేష్ బాబుతో అతను తీసినటువంటి 1 నేను ఒక్కడినే సినిమా డిసప్పాయింట్ చేసింది. అయితే ఇప్పటికీ మహేష్ బాబు సినిమా నేను ఒక్కడినే గురించి అందరూ చాలా ప్రశంసలు కురిపిస్తుంటారు. అంటే అప్పుడు థియేటర్ గల్గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినటువంటి ఆ చిత్రాన్ని ఇప్పుడు ఆన్లైన్ లో, యూట్యూబ్ లో, ఓటీటీలో చూసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ 2 సినిమాలు మినహా ఇప్పటివరకు అతను దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. ఆర్యాతో అల్లు అర్జున్ కెరీరే మారిపోయింది. తర్వాత 100% లవ్ నాగ చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ గా నిలిచింది. ఆ తర్వాత నాన్నకు ప్రేమ అదే ఈ మహేష్ బాబు సినిమా డిసప్పాయింట్ చేసింది. ఆర్యా 2 కూడా మంచి విజయం సాధించింది. అల్లు అర్జున్ తో తీసినటువంటి ఆర్యా 2 కూడా మంచి విజయం సాధించింది. 1 నేను ఒక్కడినే సినిమా మాత్రమే బాగా డిసప్పాయింట్ చేసింది. జగడం సినిమా కూడా ఏంటంటే అది రామ్ తో కాకుండా అంటే దేవదాస్ తర్వాత రామ్ తో ఆ సినిమా తెరకెక్కించాడు సుకుమార్. కానీ సుకుమార్ హీరో క్యారెక్టరైజేషన్ కి రామ్ ఇమేజ్ అప్పటికి రామ్ ఉన్నటువంటి ఇమేజ్ సెట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ 2 సినిమాలు మినహా ఇప్పటి వరకు సుకుమార్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయినాయి. అలాగే అతను నిర్మాతగా కానీ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సినిమాలు కానీ అవి కూడా చాలా పెద్ద విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రంగస్థలం తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్నటువంటి ఈ సినిమాకి ఒక ఖతర్నాక్ కథ ఒకటి సెట్ అయింది. లుక్స్ పరంగా కూడా రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటది, ఏంటి కాస్ట్యూమ్స్ ఎలా ఉంటది, అతని ఇది ఎలా ఉంటది, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటది, వీటన్నిటి పట్ల ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా అంటే పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక 4 రోజులు కేటాయించిన తర్వాత ఇమీడియట్ గా ఈ సినిమా అంటే ఏప్రిల్ మేలో ఈ సినిమా సెట్స్ కి వెళ్ళనుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ సినిమాతో అంటే పెద్ద సినిమానే రామ్ చరణ్ కి చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పి మనకి వార్తలు అందుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమా డెఫినెట్ గా రంగస్థలాన్ని మించి ఉంటుందని చెప్పి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.